నీవు నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నేను నీ మనవి ఆలకించి తిని. అవును, దేవుని సన్నిధిలో మనము విడిచే కన్నీళ్ళు, మనము చేసే ప్రార్థన నిశ్చయముగా దేవుడు ఆలకించి ఆదరించి ధైర్యమిచ్చి మన కన్నీటికి కారణమైన పరిస్థితులేవో వాటన్నిటినీ కూడా సరిచేయు దేవుడై ఉన్నాడు. సరిచేసి మన కన్నీళ్ళు, మన కన్నుల వెంబడి కన్నీళ్లు రాకుండా గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని మన ముఖములో ఉంచగలిగిన దేవుడు కనుక ఆయన ఎదుట దేవుని సన్నిధిలో నీవు కన్నీరు విడవు. మనుషులు చూసేటట్లు కన్నీళ్లు కార్చగా, మనుషుల ఎదుట మీ బాధలు చెప్పుకొని చులకనపరచబడక, ఇంకా సమస్యలు జటిలమైపోయి సమస్యలు పెరిగే పరిస్థితి, అటువంటి స్థితిలోకి వెళ్లకుండా నీవు కార్చే కన్నీళ్లు నా దేవుని సన్నిధిలో కార్చగలిగితే నీ మనవి, నీ ఆక్రందన, నీ ఆవేదన, నీ సమస్య, నీ ప్రార్థన, నీ అక్కర అవసరత అది ఏమైనప్పటికీ నా దేవుని సన్నిధిలో నీవు చేసే మనవి ఆయన ఆలకించి జవాబిచ్చి గొప్ప ఆనందంతో నిన్ను నింపు దేవుడు. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంత గొప్ప దేవునికి మనలను పిల్లలుగా చేసుకున్నందుకు ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేము కదా. మన బ్రతుకు కాలం అంతయు యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మలను కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మేము మీ సన్నిధిలో కార్చిన కన్నీళ్లు అవి వృధాగా పోలేదని, మేము చేసిన మనవి అది వ్యర్థంగా పోలేదని నా తండ్రి మీరిచ్చే గొప్ప జవాబులను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించువాడా, మా కన్నీళ్లు తుడుచువాడా, ఆవేదన అంతటిని తొలగించి గొప్ప సంతోషమును, ఉల్లాస వస్త్రమును ధరింపచేయువాడా, మీకు స్తోత్రాలు. నీ పిల్లలందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, వారు ఏ సమస్యతో ఉన్నారో వారి కన్నీళ్లు తుడవండి, వారి ఆవేదన తొలగించండి, వారి రోదన ధ్వనిని అయ్యా మీరు మార్పివేయమని వేడుకుంటున్నాం. గొప్ప సంతోషమును, సమాధానమును, నెమ్మదిని వారి బ్రతుకులో మీరు అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. మీ కన్నీటికి కారణమైన సమస్యలేవో నా దేవుడు పరిష్కరించునుగాక. వాటన్నిటిలో నుండి విడిపించి గొప్ప ఆదరణ మీ ప్రాణములకు అనుగ్రహించి నెమ్మదిని కలుగు చేయునుగాక. ఆమేన్.